మేరీగ మురళీధర్ అనే నేను ఖచ్చితంగా అండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే జగనన్న ఆశీర్వాదం దొరికినప్పుడే. మరి 2014లో మీకు మునిచి చూపించింది, 2019లో మునిచి చూపించింది. అయినా కానీ మీరు మాత్రం ఏమాత్రం అంటే నేను వీర విధేయుడు అన్నా కానీ విధేయుడు మాత్రం. ఎందుకంటే కొంతమంది రకరకాల మాటలు మాట్లాడారు, మీరు గమనించారో లేదో. విధేయుడు అనేది చాలు. 14లో 19లో మీరు పార్టీ నమ్ముకున్నప్పుడు 14 కానీ 19 కానీ మీకు అవకాశం రాలేదని బాధ, వ్యక్తిగతంగా బాధ ఉంటుంది. కానీ కర్తవ్యం, విద్యుత్ ధర్మం నాకు గుర్తొచ్చినప్పుడు ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారు, ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు అసలు జగన్ ఎవరు, పార్టీ జగన్దే కాదు. రేపు జనాలు ఓటు రూపంలో బడితి పూజ అయిపోతారు తనకి. ఆయన సంపాదించుకొని ఆయన అంత ఇదిగా ఉంటే గూడూరు పాపభీతి కలిగిన వాళ్ళండి గూడూరు వాళ్ళు. మరి ఈసారి ఎలక్షన్లో అటు వరప్రసాదరావు గారు, ఇటు పాసం సునీల్ కుమార్ గారు వీళ్ళు కలిసి ఏమి ఇబ్బంది లేదండి. నిజాయితీ ఇక్కడ, నిలువెత్తు నమ్మకం ఇక్కడ. నమ్మకం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి పిలిచి రాజ్యసభ ఇచ్చారు. మనసాక్షిగా తెలుసా అండి, రేపు తీర్పు రాబోతుంది కదా, ప్రజలందరూ ఆలోచిస్తారు. వాళ్ళ మనసాక్షిగా తెలుసు. గూడూరు నియోజకవర్గం నుంచి కూడా ముఖ్యమైన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారని. అదే లేదండి, అదే సునామీ లాగా వెళ్ళిపోతారు అది ఇదని అన్నారు. ఆ పరిస్థితి గూడూరు నియోజకవర్గంలో ఉండదు. ఊరికే నాటకీయ పనులు ఎక్కడ. మన గూడూరు మన సునీల్ అనే కాన్సెప్ట్తో నేను మన గూడూరు మనీ మురళిని కాదు, మన మురళిని అని నేను కూడా పోతున్నానండి. మేరీగ మురళీధర్ అనే వ్యక్తి లోకల్ క్యాండిడేట్ కాదని, నాన్ లోకల్ క్యాండిడేట్ అని మంచి ప్రశ్న వేశారు. ఆయన కూడా చాలా దగ్గర చెప్తాడు. నేను ఇప్పుడు ఆయన ప్రశ్న అడుగుతున్నాను, మరి లోకల్ అన్నావు కదా, ఇప్పుడు ఎంపీగా బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా, ఆయన ఎక్కడ క్యాండిడేట్? ఆయన కూడా అడగవా నువ్వు? వరప్రసాదరావు గారి పైన భయంకరమైన వ్యతిరేకం ఉంది గూడూరు నియోజకవర్గంలో. ఉందండి, పార్టీ కొంత క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను వచ్చేవాళ్ళు పోతుంటారు. జగనన్న ఆయన ఆలోచన ఒక్కోసారి మిస్ఫైర్ అవుతుంది. నమ్మకానికి నమ్మక ద్రోహానికి ఈ ఎలక్షన్ జరుగుతుంది. అవును, అదే చెప్తున్నాం. నమ్మకానికి నమ్మద్రోహానికి. నేను టికెట్ ఇవ్వకపోయినా నమ్మకంగా ఉన్నాను. గూడూరు నియోజకవర్గంలో ఈ అక్రమ మైనింగ్ వ్యాపారంలో పాసం సునీల్ కుమార్ హస్తం ఉందని, అది నేను దానికి కూడా ఇస్తాను. ప్రజా తీర్పు దాన్ని నాకు బాగుందా, నాకు దాంట్లో ఇట్లాంటి విషయాలు ఏమైనా నా హస్తాలు ఉన్నాయా, ఆయన హస్తాలు ఉన్నాయని ప్రజా తీర్పడితే గూడూరు వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. అమాయకుల పైన అన్యాయంగా పాసం సునీల్ కుమార్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తుంది. అందరూ తెలిసిన విషయమే అది. ఈరోజు నాకు అలాంటివి లేవని మాట్లాడితే గతం అంతా వెంటాడుతుంది కదండి చరిత్ర. వాకాడు మండలానికి మేము వెళ్ళాము. వాకాడు మండలం వేరే పని మీద వెళ్ళి చూస్తున్నప్పుడు రోడ్డు చూస్తే అత్యంత దారుణంగా ఉన్నాయి అక్కడ. అన్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. ముందు ఏంటంటే బైబిల్, ఖురాన్, మన భగవద్గీత లాగా సంక్షేమ ఫలాలు బాగా చేయాలని దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళాడు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత వాతావరణం రాలేదు ఆర్థికంగా. కనుమూరు హరిశ్చంద్రారెడ్డి గారు, దశరథరామరెడ్డి గారు పార్టీ మారారు. దీనివల్ల ఏం మీకే తెలుస్తుండే, మీరే ఎంక్వైరీ చేయండి. నేను వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటి, ఇద్దరు సన్నిహితంగా ఉన్నవాళ్ళే. గూడూరు నియోజకవర్గం మైనింగ్కి పెట్టింది పేరు. అలాంటి గూడూరు నియోజకవర్గంలో అది ఎంతమంది సత్యమో జనాలకే తెలుసు అండి. నాకు పోస్టర్ కూడా ఒక ఆయన పెట్టాడు, ఎంక్వైరీ పెట్టమని చెప్పారు. జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు, అది సాధ్యమేనా?
ఇప్పుడు నేను 300 ఇళ్ళు తిరిగి వచ్చానండి. 300 ఇళ్ళు తిరిగి వచ్చాను. ముగ్గురు కూడా నాకు కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని పాత లోకానికి తొక్కేస్తానని, తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అవునండి. ఆయన రాజకీయం అంటే అందరి వల్ల కాదండి. నిమిషానికి ఒకటి అంటాడు. చంద్రబాబు ఆయన కూడా చంద్రబాబుని ఎట్ట మాట్లాడాడు, లోకేష్ని ఎట్ట మాట్లాడాడు, ఈరోజు వెంపర్లాడుతున్నాడు.